ఈ నెల 8న సరూర్ నగర్ స్టేడియంలో జరిగే నిరుద్యోగ నిరసన సభను విజయవంతం చేయాలని కోరుతూ సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎస్పీ సేల్ నాయకులు పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. తెలంగాణ సాంప్రదాయాలు ఆటపాటలతో ప్రియాంక గాంధీకి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగ యువత పడుతున్న కష్టాలను, వారి బాధలను చూసి వారి సమస్యల పట్ల పోరాటానికి ప్రియాంక నడుం బిగించారని అన్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ఎస్పీ సేల్ అధ్యక్షుడు అచ్యుత్ రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ శివకుమార్ లాల్, గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ సేల్ ఉపాధ్యక్షుడు ఐత చిరంజీవి, టీపీసీసీ జాయింట్ కన్వీనర్ చంద్రశేఖర్, సనత్ నగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక, శ్రవణ్, అరుణ్, మధు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బేగంపేట నుంచి సరూర్ నగర్ వరకు ర్యాలీ ఉంటుంది. ఇది నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ. దేశం మొత్తం మీద మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వివరించడం, ఉద్యోగుల అవసరం ఏందో వారికి తెలియజెప్పడం. ఎందుకంటే 9 ఏళ్ల నుంచి నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వాలు తయారైనలాగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడము, ఈ ర్యాలీ నిర్వహించడం ద్వారానైనా సరే ఉవ్వెత్తున వచ్చే ప్రజల కోసమైనా సరే ఈ ప్రభుత్వాలలో కొంత మార్పు వస్తుంది, ఉద్యోగాల కల్పనకి కొంత చర్య తీసుకుంటారన్న ఒక సంకల్పంతో ఈరోజు ప్రియాంక గాంధీ గారిని 8వ తేదీ ఈరోజు మనము హైదరాబాద్కి పిలిచి ఈ నిరుద్యోగుల యొక్క సమస్యలను వివరించడం కోసం మేమందరము కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఈ మీడియా మరియు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి రేపు 8వ తారీఖు రోజు జరిగే సభకు ఖచ్చితంగా భారీ సంఖ్యలో అన్ఎంప్లాయిడ్ యువకులు పార్టీలకు అతీతంగా రావాలని కోరడం జరుగుతుంది. సభ ఎక్కడ జరుగుతుంది? 8వ తారీఖు రోజు జరగబోయే సభకు ప్రియాంక గాంధీ గారు నేరుగా కర్ణాటక ఎలక్షన్ ప్రచారం ముగించుకొని బేగంపేట విమానాశ్రయానికి రావడం జరుగుతుంది. అక్కడ మా పీసీసీ అధ్యక్షులు కానీ, సిఎల్పీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జూనియర్లు, సెకండ్ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ బేగంపేట విమానాశ్రయం నుంచి ఏదైతే ర్యాలీ పాల్గొంటుందో దాంట్లో కూడా పాల్గొనాలని, ఇక్కడ నుండి సరూర్ నగర్ వరకు ఈ యాత్ర సాగుతుంది. సరూర్ నగర్లో సాయంకాలం 5 గంటల నుండి సభా ప్రాంగణంలో సభ స్టార్ట్ కావడం జరుగుతుంది. అక్కడ అతిరథ మహారాజులు అందరూ సీనియర్ నాయకులు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా అక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు.